యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. రాని సుడిగుండాలే రాని, కష్టాలే రాని, తీరని నష్టాలే రాని, సునామీ రాని సుడిగుండాలే రాని, కష్టాలే రాని, తీరని నష్టాలే రాని, కరువైనా రాని, ఎంతో బరువైనా కానీ, ఏదైనా రాని పోతే జీవితమే పోనీ. కరువైనా రాని, ఎంతో బరువైనా కానీ, ఏదైనా రాని పోతే జీవితమే పోనీ. యేసయ్యా 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 నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ధనము లేకున్నా, ఆరోగ్యము లేకున్నా, బలము లేకున్నా, ఎవరు తోడు లేకున్నా, ధనము లేకున్నా, ఆరోగ్యము లేకున్నా, బలము లేకున్నా, ఎవరు తోడు లేకున్నా, దారి లేకున్నా, దరికి చేరలేకున్నా, ఆధారమయ్యున్నా యేసు ఉంటే చాలన్నా. దారి లేకున్నా, దరికి చేరలేకున్నా, ఆధారమయ్యున్నా యేసు ఉంటే చాలన్నా. యేసయ్యా 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 నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ఆరాధనా నాదీనార్పణ అర్పిల్తునయా, స్తుతిల్తునయా. ఆరాధనా నాదీనార్పణ అర్పిల్తునయా, స్తుతిల్తునయా. ఏ స్థితికైనా దుస్థితి అయినా, ఆనందమైన అంధకారమైన, ఏ స్థితికైనా దుస్థితి అయినా,
ఆనందమైన అంధకారమైన యేసయ్యా 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 నీవే నా ప్రాణము నీవంటే నాకెంతో ఇష్టము యేసయ్యా నీవే నా ప్రాణము నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ మధ్యకు రావటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయనకే మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమటువంటి సోదరీమణులారా, మీరు ఇచ్చిన ప్రోత్సాహం, ప్రార్థనా సహకారం, మీరు పంపించుతున్నటువంటి ఎస్ఎంఎస్లు అలాగే ఈమెయిల్స్ని బట్టి కూడా మరి మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా గురువారం ప్రార్థనా బృందం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రభు సన్నిధిలో ఎంతో భక్తితో ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎంతోమంది దాని యొక్క స్పందన తెలుపుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఈ దినము యొక్క అంశము ఏమి అనంటే మహిమ సింహాసన తీర్పు. మహిమ సింహాసన తీర్పు. గతించినటువంటి ఎపిసోడ్లో 2 భాగాలుగా క్రీస్తు న్యాయపీఠము 1, క్రీస్తు న్యాయపీఠము 2 అనగా 2 భాగాలుగా, న్యాయపీఠము 1 కానీ 2 భాగాలుగా మనము దాన్ని ధ్యానం చేసుకున్నాం. అనగా ఎత్తబడిన సంఘం మధ్యాకాశములో ప్రభు ఎదుట ఉన్నప్పుడు ప్రభు ఇచ్చేటువంటి బహుమానములు వారు ఏ విధముగా అందుకుంటూ ఉన్నారు, ఆ బహుమానములు అందుకోవటం ఏ ఏ విషయాలపై ఆధారపడి ఉన్నది అనే సత్యాలు మనం నేర్చుకున్నాం. గతించినటువంటి ఎపిసోడు వారు ఒకవేళ వినని వారు ఉంటే వారికి కొంచెం అవగాహన కొరకై ఒక మాట నేను చెప్పాలి అని ఆశపడుతున్నాం. విశ్వాసిగా నీవు ఉన్నావేమో, నువ్వు విశ్వాసిగా ఉంటే అనగా యేసు ప్రభునందు విశ్వాసముంచి ఆయన పరిశుద్ధ రక్తములో నువ్వు కడగబడి అనగా పాప క్షమాపణ అనుభూతి కొరకు ప్రభునామములో విశ్వాసముంచి రక్షణ పొంది బాప్టిజం అనే సాక్ష్యము పొంది పరిశుద్ధాత్మ అభిషేకముతో నడిపింపబడుతూ ఆయన రాకడ కొరకు సిద్ధపడేటువంటి సమయంలో మనము ఎత్తబడేటువంటి గుంపులో ప్రభు యొక్క రాకడ సమయంలో ఎత్తబడే వధు సంఘములో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మనము ప్రభు కొరకు ఎలాగ జీవించాం, ప్రభు కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన సంఘము కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కొరకు మనము ఎలాగున్నాం, మనకు కలిగినటువంటి ధనము, కలిగినటువంటి ఆరోగ్యం, ప్రభు ఇచ్చిన ఈవులు, ప్రభు ఇచ్చిన కృపలు ఎలాగా మనము ప్రభు కొరకు వాడాం, సమయం అనక అసమయం అనక ఎలాగూ ప్రభు కొరకు మన సమయాన్ని హెచ్చించాం, సువార్త కొరకై ఎలాంటి భారాన్ని కలిగి ఉన్నాం, ప్రభుని ఎలాగూ మనము ప్రేమించాం. ఈ విషయాలు ఆధారము చేసుకొని వాని క్రియల చొప్పున అని ఉన్నది. ప్రభు మనకి ప్రతిఫలం, ప్రభు మనకు బహుమానం, ప్రభు మనకు ఆశీర్వాదములు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అందువల్ల విశ్వాస జీవితమునకు వచ్చినంత మాత్రాన కాదు, విశ్వాసములోనికి వచ్చిన ప్రతి దేవుని బిడ్డ ప్రతి నిమిషము ప్రభు కొరకు పనిచేయాలి, ప్రతి నిమిషము ప్రభు కొరకు పరిగెత్తాలి, ప్రతి నిమిషము ప్రభువును మహింపరచుకోవడానికి మనం ప్రయత్నం చేసేయాలి. మీరేమీ చేసినా ఆయన మహిమ కొరకు చేయుడి, మీరేమి చేసినా సమస్తమును ఆయన పేరట చేయుడి, మీరేమి చేసినా ఘనపరిచే విధానంలో మనం చేయాలి అని మనం ఆలోచన చేశాం. అందువల్ల
సంఘము ఎత్తబడినప్పుడు మధ్యాకాశములో 7 ఏండ్ల సమయములో విడువబడిన వారికి ఘోరమైనటువంటి శ్రమలు అని మనము చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈ యొక్క మహిమ సింహాసనం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ మహిమ సింహాసనం గురించి ఆలోచన చేసినప్పుడు నీవు జాగ్రత్తగా వినాలి. అది న్యాయ సింహాసనము అని అనుకున్నాం, న్యాయపీఠం అని అనుకున్నాం. అది తీర్పు కాదు, ప్రభు ఇచ్చే బహుమానం. ప్రభు ఇచ్చే బహుమానాలు పొందుకునేటట్టు వారిగా మనం ఉంటే మనకు ధన్యం. ఒకవేళ ప్రభు ఇచ్చేటువంటి ఆ బహుమానాలను పొందుకోవడానికి అర్హత లేదు అని అనుకో, నీవే ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. అందువల్ల న్యాయపీఠము ఎదుట విశ్వాస యొక్క ఆ సమయాన్ని మనం గుర్తించాం. ఇప్పుడు మహిమ సింహాసనంపై తీర్పు విషయంలో మనం ఆలోచన చేస్తున్నాం. ఈ మహిమ సింహాసనం యొక్క తీర్పు ఎప్పుడు జరుగుతుంది? అది ప్రాముఖ్యం. అది ఎప్పుడు జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది? దాని ఫలితమేమి? దానిలో మనం గ్రహించేటువంటి విషయమేమి? మనం ఏ విధముగా సందర్భాన్ని, సంఘటన ఆలోచించినప్పుడు మనం ఎలాగూ మన బాధ్యతగా మనము ప్రభు విషయంలో సిద్ధపడవలసి ఉన్నది అనే సత్యాలు మనము గమనించబోతున్నాం. అందువల్ల ఈ న్యాయ సింహాసనపు తీర్పు, ఈ మహిమ సింహాసనం యొక్క తీర్పు ఎప్పుడు జరుగుతుంది అని అంటే 7 ఏండ్ల మహాశ్రమల యొక్క ముగింపులో, 1000 ఏండ్ల యొక్క పరిపాలన యొక్క ముందు, అనగా ఈ రెండింటి మధ్య గల భాగంలో వ్యవధిలో మహిమ సింహాసనం యొక్క తీర్పు ఉంటుంది. ఆ సమయంలో సంఘము అక్కడ ఉంటుంది. మరి ఒక విషయం ఏమంటే, ఈ యొక్క మహిమ సింహాసన తీర్పు ఎవరికి? అది ఎవరికి ఆలోచన చేయాలి. ఈ మహిమగల సింహాసనము తీర్పులో ఎవరుంటారు అని అంటే, నలుదిక్కుల నుండి వచ్చినటువంటి అన్యజనులు ఉంటారు, అంత్యక్రీస్తు ఉంటాడు, అబద్ధ ప్రవక్త ఉంటాడు, మహాశ్రమల నుండి వచ్చిన ఇశ్రాయేలు ఉంటారు, మహాశ్రమల నుండి వచ్చిన అన్యజనులు ఉంటారు. ప్రభు కొరకు ఎన్నో భయంకరమైన శ్రమలు అనుభవించి సత్యము కొరకు నిలబడి, ప్రభు కొరకు నిలబడి హతసాక్షులుగా మరణించినటువంటి హతసాక్షులు ఉంటారు. పడిపోయిన దేవదూతలు ఉంటారు. ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది అని అంటే, యెరూషలేము ప్రాంతంలో యెహోషాపాతు లోయలో ఈ యొక్క తీర్పు జరుగుతుంది. యేసు ప్రభు ఆయన మధ్యాకాశం నుండి భూమి మీద అడుగు పెడుతున్నప్పుడు, ఆయన ఒలీవ కొండ మీద పాదము మోపినప్పుడు, ఆ పర్వతము తూర్పునకు పడమటకు, ఉత్తరమునకు దక్షిణమునకు విభాగింపబడి అది ఆ లోయ ఏర్పడుతుంది అని యోబేలు 3:2లో మనం చూస్తాం. అందువల్ల యెరూషలేము ప్రాంతములో యెహోషాపాతు లోయలో ఈ తీర్పు జరుగుతుంది. ఈ మహిమ సింహాసనపై ఎవరుంటారు? మహిమ సింహాసనము మీద కూర్చొని తీర్పు తీర్చేటువంటి తీర్పరి ఎవరు? ఎవరికి ఆ అధికారం ఇవ్వబడింది? ఎవరికి ఆ అధికారం ఇవ్వబడింది అనంటే, తన కుమారుడైన యేసుక్రీస్తునకు ఆ అధికారం ఇవ్వబడింది. ఎందుకు అనగా, తండ్రి అయిన దేవుడు ఎవరికిని తీర్పు తీర్చడు. కుమారుని అందరూ ఘనపరచవలనని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునకు ఆ అధికారమును అప్పగించినాడు. తన కుమారుని అందరూ ఘనపరచాలి. అందువల్ల దేవుడే తన కుమారునికి అధికారమును అనుగ్రహించాడు. దాని ఉద్దేశము ఏమి అనగా, అందరూ తన కుమారుని ఘనపరచాలి. భూలోకమున్న ప్రజలందరూ తన కుమారుడంటే ఎవరో తెలుసుకోవాలి, తన కుమారుడికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వాలి, తన కుమారుడు ఏమిటో ప్రజలు తెలుసుకోవాలి. అందువల్ల అందరూ తన కుమారుని ఘనపరిచినట్లుగా ఆ మహిమ సింహాసనమును ప్రభువు తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పగించినాడు. అందువల్ల కుమారుడే ఆ యొక్క మహిమ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చేటువంటి అధికారము కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము
భూలోకంలో ఇంకా యాత్ర ముగించకముందే కుమారుడు ఎవరో మనము తెలుసుకోవాలి. ఆ కుమారునికి తండ్రి అయిన దేవుడు ఎంత ఘనత ఇచ్చాడు, ఎంత అధికారం ఇచ్చాడు, ఎంత మహిమ ఇచ్చాడు. ఆయన ద్వారా మనం పొందే దీవెన ఏమిటో ప్రతి వారు కూడా గమనించవలసి ఉన్నదనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. తీర్పునకు ముందు జరిగే సంభవాలు. యేసు ప్రభు మధ్యాకాశము నుండి తన దూతలతో, సంఘముతో, పరివారముతో వచ్చేటువంటి సమయమందు భూలోకములో క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, అలాగే భూరాజులు ఆయనని ఎదుర్కోవటానికి, పోరాడటానికి సిద్ధంగా ఉన్న సమయమందు ప్రభువే వారిని ఓడించి ఈ తీర్పులో అడుగు పెడతారు అని మనం గమనిస్తున్నాం. ప్రభు వారిని ఓడించిన తరువాత ఈ తీర్పు జరుగుతుంది అని మనం గమనిస్తున్నాం. తీర్పు జరిగే సమయంలో మనము గమనించు కార్యాలు ఏమి అనంటే విభజన, అనగా గొర్రెలుగా, మేకలుగా ఆయన ఆ ప్రజలను విభజించి వారిని దీవించుట, శపించుట అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. ఇశ్రాయేలు అందరూ శ్రమలు సహించి, అంత్యక్రీస్తు పాలన ఎదిరించి, సత్యమును గ్రహించి ప్రభు కొరకు నిలబడాలి అనేటువంటి దృక్పథంతో వారు పశ్చాత్తాప్తులై రక్షణ పొందిన అనుభూతులకు వచ్చినప్పుడు 1000 ఏండ్ల పాలనలోకి అడుగుపెట్టే ధన్యత ప్రభు వారికి అనుగ్రహిస్తాడు. శ్రమకాలములో ఇశ్రాయేలులకు సహాయము చేసిన వారు గొర్రెలుగాను, శ్రమకాలములో ఇశ్రాయేలులను ద్వేషించిన వారు మేకలుగాను ప్రభు విభాగిస్తూ ఉన్నాడు. సజీవులైన గొర్రెలు, మేకలు. గొర్రెలు అనగా శ్రమకాలములో ప్రభు బిడ్డలకు సహాయము చేసినటువంటి గుంపు. ఆకలితో ఉన్నారని, దాహముతో ఉన్నారని, వస్త్రాలు లేక ఉన్నారని, అరణ్యములో వారు రహస్యముగా బాధపడుతూ దాక్కుంటూ ఉన్నారని, అంత్యక్రీస్తుకు దొరకకుండా వారు తమ భద్రపరుచుకుంటూ ఉన్నారని గ్రహించి వారు దేవుని బిడ్డలని కనికరించి వారి మీద ప్రేమ చూపించిన వారు గొర్రెలుగా ప్రభు వారిని లెక్కించి వారిని దీవించాడు. మేకలు ఎవరు అనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు శ్రమపడుతున్నా, బాధపడుతున్నా, దుఃఖములో ఉన్న, అంత్యక్రీస్తు యొక్క భయంకరమైనటువంటి ఆ శ్రమలకు గురవుతున్నా సరే వారు దేవుని ప్రజలు అని వారిని ప్రేమించక, కనికరించక, వారికి సహకరించినట్టు వారు అనగా ద్వేషించువారు. వారికి అలాగే జరగాలి, వారికి అలా జరిగితేనే వారికి బుద్ధి రాదు. ప్రభు బిడ్డలను ద్వేషించువారు మేకలుగా ప్రభు గుర్తిస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ తీర్పులో విభజనను అనగా గొర్రెలుగా, మేకలుగా విభాగింపబడిన ప్రజలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ తీర్పు ఆశీర్వాదమునకు కారణమైన 6 విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నేను ఆకలిగొంటిని, నాకు ఆహారం ఇచ్చితిరి, దాహముగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరనయ్యుంటిని, నాకు వస్త్రములిచ్చితిరి, రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. ఇవి 6 రకమైనటువంటి పరిచర్యలు. ప్రభువుని ప్రేమించినటువంటి బిడ్డలు మనము ముందు అనుకున్నట్లుగా దేవుని ప్రజల పట్ల ప్రేమ చూపించిన వారు ఆ సమయంలో మనం చూస్తున్నాం. అందువల్ల ప్రభువే అక్కడ నిజముగా శ్రమపడలేదు, కానీ అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేసితిరి అని ఉన్నది. అందువల్ల ప్రభు బిడ్డలను ప్రేమిస్తే ప్రభు చేసినట్లుగానే ప్రభు అక్కడ ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని అట్టి ప్రజలను ప్రభు సంబోధించాడు. వారు ఆశీర్వదింపబడిన జనముగా లెక్కిస్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అని. అక్కడ ప్రజలు ఆశీర్వాదం పొందుటకు వారి పరిచర్యలు లెక్కలోనికి వచ్చాయి.
వారి సత్క్రియ లెక్కలోనికి వచ్చింది. అయితే సత్క్రియ చేసినంత మాత్రమున మనుష్యుడు రక్షణ పొందుతాడు అని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ లోకంలో కూడా, ఈ రోజుల్లో కూడా చాలామంది సత్క్రియలు చేస్తున్నారు. అనగా ప్రజాసేవ, బావులు తవ్వించుట, మార్గములను ఏర్పాటు చేయుట, రోడ్లు నిర్మాణం చేయుట, అన్నవస్త్రములు ఇచ్చుట, అనాథులను ఆదరించుట, ప్రజాసేవ చేయుట, రకరకాలు ప్రజా కార్యక్రమాలు ఉన్నాయి. మంచిది. కానీ ఈ యొక్క కృపకాలములో ప్రభువుని ఎరుగకుండా, సువార్తను నమ్మకుండా, వాక్యానికి లోబడకుండా, సత్యాన్ని గ్రహించకుండా ఏ మానవుడైనా ఈ భూలోకమందు కేవలము మంచి కార్యమును చేసి, మంచి భక్తి చేసి, ఇది చాలు నాకు పరలోకానికి వెళ్ళటానికి ఇది సరిపోతుంది అనుకొని ఒకవేళ పొరపడితే అది కేవలము మనలను మనం మోసగించుకొనిచున్నాము. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఒక మంచి కార్యము చేసి, సత్క్రియ చేసి ఒక మానవుడు పరలోకానికి వెళ్ళలేడు. ఎందుకనగా మంచి కార్యములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించగలవు. అది మంచి కార్యం, సత్క్రియ అవసరము. కానీ నీకు రక్షణ ఇవ్వడానికి ఆ కార్యము ఉపయోగపడేది కాదు. అందువల్ల ఆశీర్వాదము పొందాలి అని అంటే, రక్షణ పొందాలి అని అంటే, పాపక్షమాపణ పొందాలి అని అంటే, ప్రభు యొక్క సన్నిధిలో యుగ యుగాలు ఉండాలి అని అనుకుంటే, యేసు ప్రభు సకల మానవాళి పాపక్షమాపణ కొరకు ఆయన చిందించిన ఆ రక్తము ద్వారా, ఆ బలి ద్వారా, ఆ కృప ద్వారా ఉచితముగా అనుగ్రహింపబడినటువంటి ఆ కృపను పొంది మనం ఏ జాతి వారమనే, కులము వారమనే, మతం వారమే, ఏ తెగవారమైనా పర్వాలేదు. కానీ ప్రభు ఒక మార్గమును చేశాడు, ఒక బలిని చేశాడు, ఒక యజ్ఞాన్ని చేశాడు, ఒక మార్గమును తెరిచాడు. అందువల్ల యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనమే నీతిమంతులుగా మార్పు పొందుతున్నాము, నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, రక్షణ పొందుతున్నాము తప్ప వేరే దారి లేదు. కానీ అయితే ఇప్పుడు మహిమ సింహాసనం మీద ఎందుకు ప్రభు బిడ్డలని సహాయం చేసిన వారికి మేలు జరుగుతుంది అని అంటే, వారికి ఆ యొక్క అవకాశం ఇవ్వబడింది. కాబట్టి సంఘము ఇప్పుడు ఎత్తబడింది, పరిశుద్ధాత్ముడు తీసుకుని పోబడినాడు. అందువల్ల పరిశుద్ధాత్ముడు ఉన్నంతకాలము, కృప ఉన్నంతకాలము ప్రభు చూపిన మార్గములో మనం వెళ్ళి ఆయన కృప ద్వారా రక్షణ పొందుతాము, కానీ మంచి కార్యాలు బట్టి కాదు. అందువల్ల ప్రత్యేకమైన కృప వారికి ఇవ్వబడింది. అందువల్ల ప్రభు కొరకు మనం మంచిగా ముందుకు అడుగు వేయాలి, ప్రభువుని ప్రేమించాలి, ప్రభువుని, ప్రభు సేవను, సంఘాన్ని ప్రేమించి ముందుకు వెళితే ప్రభు యొక్క దీవెనలను పొందుతాం. ప్రార్థన. ప్రేమల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మహిమ సింహాసనము తీర్పు అనేటువంటి భాగములో మొదటి భాగములో మేము ఉన్నాము తండ్రి. మా ప్రభువా, ఇందులో అనేక విషయాలు మేము గ్రహించాలని కృపిచ్చారు. స్తోత్రాలు. ఇశ్రాయేలు శ్రమలో ఉన్న ఇశ్రాయేలులకు సహాయం చేసిన వారిని నువ్వు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీ కృప ఎంత గొప్పది తండ్రి, అందుని బట్టి వందనాలు. ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేసినటువంటి ఆ ధ్యాన కుటుంబాన్ని మీరు దీవించండి, నీ దీవెనలతో వారిని నింపండి ప్రభువా. ఇంకా ఎంతోమంది అనారోగ్యం వారిని కూడా ముట్టండి, బలహీనలు బలపరచండి, నీ సహాయం అందించండి. యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృపతోడయ్యునుగాక. ఆమేన్. హిల్స్ మినిస్ట్రీస్ హోలీ ఫైర్ వర్షిప్ ఆదివారం ఆరాధనా సమయాలు ఉదయం 10:30 నుండి 1 గంట వరకు NH5 కంచరపాలెం హోలీ ఫైర్ వర్షిప్ ప్రార్థనా మందిరములో జరుగును. ఇంగ్లీష్ ఆరాధన ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల వరకు హోలీ ఫైర్ వర్షిప్
కంచరపాలెంలో జరుగును. మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము. మా అడ్రస్ జీసస్ హీల్స్ మినిస్ట్రీస్, హోలీ ఫైర్ వర్షిప్, డోర్ నంబర్ 36-79-32 NH5, కంచరపాలెం, విశాఖపట్నం 530008. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. హీల్స్ మినిస్ట్రీస్, హోలీ ఫైర్ వర్షిప్, ఆదివారం ఆరాధనా సమయాలు ఉదయం 10:30 నుండి 1 గంట వరకు NH5, కంచరపాలెం, హోలీ ఫైర్ వర్షిప్ ప్రార్థనా మందిరములో జరుగును. ఇంగ్లీష్ ఆరాధన ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల వరకు హోలీ ఫైర్ వర్షిప్ కంచరపాలెంలో జరుగును. మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము. మా అడ్రస్ జీసస్ హీల్స్ మినిస్ట్రీస్, హోలీ ఫైర్ వర్షిప్, డోర్ నంబర్ 36-79-32 NH5, కంచరపాలెం, విశాఖపట్నం 530008. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.